తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. ఇప్పుడు మనం సంస్కృత సంధులు పూర్తి చేసుకొని తెలుగు సంధుల్లో వచ్చాం. ఈ తెలుగు సంధుల్లో ఉత్వ సంధి, దీన్నే ఉకార సంధి అని కూడా అంటారు. ఈ ఉకార సంధి సూత్రం ఉకారమునకు అచ్చుపరమగునప్పుడు ఆ ఊ అనేటువంటి అక్షరము అదృశ్యమవుతుంది. అది ఎలాగో చూద్దాం. అతడట్లు అనే పదం, అతడు ప్లస్ అట్లు, మనం సంధి విడదీస్తే అతడు ప్లస్ అట్లు. అతడులో ఊ ఉంది, పక్కన ఇచ్చాను చూడండి, ఊ ప్లస్ ఆ. అయితే కలిపేసరికి అతడట్లు, ఈ ఊ మాయమైపోయింది. అట్లాగే దిక్కిది, దిక్కు ప్లస్ ఇది, దిక్కులో ఊ ఉంది, కలిపేసరికి దిక్కిది, ఊ మాయమైపోయింది కదా. ఇలా ఊ అనేటువంటి అక్షరానికి అచ్చులు పరమైనప్పుడు ఆ ఊ అనేటువంటిది మాయమైపోయి మామూలుగా కలిసిపోతుంది. అది మనకు కనిపించదు. అది ఉత్వ సంధి యొక్క సూత్రం. తర్వాత చాలా చిన్న చిన్న సంధులు, కానీ అవసరం, నేర్చుకోవాలి. తర్వాతది ఇత్వ సంధి, దీన్ని ఇకార సంధి అని కూడా అంటాం. ఉత్వ సంధిలో లాగానే ఇక్కడ కూడా ఈ అనేటువంటి అక్షరానికి అచ్చుపరమైనప్పుడు ఈ ఈ అనేటువంటి అక్షరం మాయమైపోతుంది. ఏమయ్యే, ఏమి ప్లస్ అయ్యే, ఈ ప్లస్ ఆ, ఏమిలో ఈ ఉంది, పక్కన ఆ ఉంది, ఈ రెండు కలిస్తే మళ్ళీ అక్కడ ఈ అనేటువంటిది మాయమైపోయి ఏమయ్యే అని వచ్చింది. అదెట్లా, అది ప్లస్ ఎట్లా, అదిలో దీలో ఈ ఉంది, కానీ కలిపేసరికి అది మళ్ళీ మాయమైపోయి అదెట్లా అయింది. కాబట్టి ఈ అనేటువంటి అక్షరానికి అచ్చుపరమైనప్పుడు ఈ ఈ అనేటువంటి అక్షరం అదృశ్యమైతే అది ఇకార సంధి లేదా ఇత్వ సంధి. తరువాత సంధి ఎడాగమ సంధి. ఈ ఎడాగమ సంధి ఏంటి చూద్దాం. రెండు పదాల మధ్య సంధి జరగనప్పుడు ఆ అచ్చుల కలయికను నివారించడానికి యా అనే అక్షరం వచ్చి చేరుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి రెండు అచ్చులు మారవు, అవి మారకుండానే మళ్ళీ కొత్తగా ఈ యా అనేటువంటి అక్షరం వస్తుంది. కాబట్టి ఎడాగమము, యా అనేటువంటిది ఆగమం అవుతుంది. కాబట్టి దీన్ని ఎడాగమ సంధి అని అంటాం. ఇక్కడ ఉదాహరణ చూడండి. మాయమ్మ, మా ప్లస్ అమ్మ, మాయమ్మ. అక్కడ మాలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, కానీ మధ్యలో దాన్ని కలపడానికి వచ్చేసరికి యకారం వచ్చింది, మాయమ్మ అయింది. మీ ఇల్లు, మీ ప్లస్ ఇల్లు, ఇక్కడ కూడా యకారం వచ్చింది, మే ఇల్లు. అలాగే రెండు అచ్చుల్లో దేన్ని తీసివేయకుండా అదనంగా యా వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఎడాగమ సంధిలోనే రెండు అచ్చుల్లో ఏ అచ్చుని, అంటే ఏ అక్షరాన్ని తీసేయకుండానే అదనంగా యా వస్తుంది. కాబట్టి ఈ ఎడాగమ సంధిని వర్ణాధిక్యత సంధి అని కూడా అంటాం. ఉదాహరణ చూడండి. వెలయాలు, వెల ప్లస్ ఆలు, యా వచ్చి చేరింది, వెలయాలు అయింది. ఇలా శ్రద్ధగా గుర్తుపెట్టుకొని చక్కగా నేర్చుకోండి. ఇవి పెద్ద కష్టమైనవి కావు. కాబట్టి మంచి నైపుణ్యాన్ని సాధించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.